నమస్తే. అవధాని ఛానల్కి స్వాగతం. కాంగ్రెస్ క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సహజంగానే ప్రతిపక్షాన్ని అధికార పక్షం టార్గెట్ చేస్తుంది. ఎక్కడైనా ఇది సహజం. అండ్ ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తారు, ఇరిగించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీకి తాజాగా శుక్రవారం నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 18,100 కోట్ల పన్ను చెల్లించాలి అని నోటీసులు ఇష్యూ చేసింది. రైట్. అయితే ఈ నోటీసులు ఇష్యూ కాగానే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అండ్ చాలామంది వీళ్ళు అన్నది ఏమిటంటే ఇది ట్యాక్స్ టెర్రరిజం, లైక్ ఫిజికల్ టెర్రరిజం మనం ఏదైతే ఫేస్ చేసినామో అలాగే ఇది ట్యాక్స్ టెర్రరిజం ఇన్స్టిగేటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్ ఇట్ సెంటర్. సో మేము అధికారంలోకి వస్తే ఈ ట్యాక్స్ టెర్రరిజంని పూర్తిగా డిస్కార్డ్ చేస్తాము, విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అని చెప్పి రాహుల్ గాంధీ ఒక మాట చెప్పిన తర్వాత వీళ్ళంతా అన్నది ఏమిటంటే కేవలం మమ్మల్ని వేధించడానికి ప్రతిపక్షం ఎన్నికలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఈ పని చేస్తున్నారు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. రైట్, బాగుంది, చాలా బాగుంది, దీంట్లో డౌట్ లేదు. అయితే ఈ ట్యాక్స్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక 5 years బ్యాక్ విషయాలు, అవన్నీ ఇప్పుడు బయటలోకి వచ్చాయని వీళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మాట చెప్పారు, ఎప్పుడో 5 years బ్యాక్ ఇప్పుడు అన్ని తవ్వితీస్తున్నారు అని. అయితే వీళ్ళు ఎవరూ చెప్పని విషయం ఏమిటి అంటే నిజంగా ఏది లేకుండానే, అంటే వీళ్ళ ట్యాక్స్ ఎవేజన్ కానీ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సమర్పించాల్సిన డీటెయిల్స్ సమర్పించకపోవడం కానీ వీటన్నిటి కారణంగా ఈ నోటీసులు వచ్చాయా, లేదు అసలు ఏదీ లేకుండానే వాళ్ళు వీటిని క్రియేట్ చేశారా? దీనికి సంబంధించి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడట్లేదు, రీజన్ తెలియదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఎస్, ఒక విషయంలో పొరపాటు జరిగింది, దాన్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి చేసాం, అది కూడా వీళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఇంకొక సమాచారం ఏంటంటే వస్తున్న సమాచారం, కాంగ్రెస్ వాళ్ళకి 2021కి సంబంధించి అనుకుంటా, అట్లీస్ట్ 2019కి సంబంధించి నోటీసులు ఇస్తే ఆ నోటీసుల మీద కనీసం 2.5 ఏళ్ల పాటు వాళ్ళు అసలు రెస్పాండ్ కాలేదు, జస్ట్ దే ఇగ్నోర్డ్. అంటే మామూలుగా ఒక ఇండివిజువల్ ఇగ్నోర్ చేస్తేనే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది కదా. వెన్ ఏ పొలిటికల్ పార్టీ దట్ మే కమ్ టు పవర్ ఆర్ దట్ వన్స్ రూల్ దిస్ కంట్రీ, అటువంటి వాళ్ళు మీరు ఇచ్చే నోటీసులతో మాకేమిటి లెక్క అనే విధంగా వాళ్ళే కనుక వ్యవహరిస్తే, ఇఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇది అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న ఒక రాజకీయ పార్టీ ఆర్ అధికారం చెలాయించిన ఒక రాజకీయ పార్టీ అలా బిహేవ్ చేస్తే, సామాన్యుడు అలా బిహేవ్ చేయడంలో తప్పే ఉంది. ఇంకొకటి, రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? మేము ఈ ట్యాక్స్ టెర్రరిజంని కంప్లీట్గా అంతం చేసాం మేము అధికారంలోకి వస్తే. అంటే ఏమిటి? పాత బకాయిలు ఎవరూ చెల్లించక్కర్లేదు, ఏది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కనుక దీన్ని టెర్రరిజంగా అభివర్ణించి మీరు పాత బకాయిల గురించి అడగడానికి లేదు, అడిగినా వీళ్ళు చెల్లించక్కర్లేదు అనే పద్ధతి కనుక తీసుకొస్తే ఇట్ కెన్ బి అప్లైడ్ ఫర్ ఎనీథింగ్. నువ్వు హౌస్ ట్యాక్స్ చెల్లించక్కర్లేదు, పవర్ బిల్స్ చెల్లించక్కర్లేదు, పాత బకాయి చెల్లించడం ఏమవుతుంది? సో ఇది ఏ రకంగానూ దేశానికి మంచిది కాదు. వీళ్ళు చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళు పన్ను మదింపుని చేసారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా వేశారా, ఇవి మాత్రమే మాట్లాడాలి. వాస్తవానికి మన ఇన్కమ్ ట్యాక్స్ దీనికి సంబంధించి ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఇంకోటి జరిగితే ది ట్యాక్సెస్ విల్ బి అబౌట్ 100%, 200% ఉంటాయి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ముందే చెప్తూ ఉంటారు మనకి. ఎవ్రీబడి నోస్ దట్. దీంట్లో ఎటువంటి దాపరికాలు లేదు, వెనకాల నుంచి ఎవరో చేయాల్సిన అవసరం లేదు. విషయం ఏమిటి అంటే వీళ్ళు ట్యాక్స్ ఎప్పుడెప్పుడు పే చేయాలి, ట్యాక్స్కి సంబంధించి రిటర్న్స్ ఎప్పుడెప్పుడు పే చేయాలి, ఎప్పుడెప్పుడు సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయలేదు, సబ్మిట్ చేయకపోవడానికి రీజన్ ఏమిటి? మా పార్టీ ఎన్నికల హడావుడిలో ఉంది, ఇదంతా పిచ్చి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో ఎడ్యుకేషను, హాస్పిటల్, ఇంకోటి ఉంటాయి. ఈవెన్ దెన్ ఆల్సో యూ హ్యావ్ టు ఫైల్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ టైమ్. ఈవెన్ ఎక్స్టెండెడ్ దేర్ విల్ బి సమ్ ఎక్స్టెండెడ్ టైమ్ విత్ సమ్ పెనాల్టీ, అది కూడా వీళ్ళు చేయలేదు. సో ది ఇష్యూ ఈస్ నౌ కాంగ్రెస్ హెస్ టు రెస్పాండ్, నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఎనీ పార్టీ హ్యాస్ టు రెస్పాండ్ ఇన్ టైంలో వాళ్ళు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి వచ్చిన సమస్య ఏమిటి. ఎందుకంటే నాకు తెలిసి రాహుల్ గాంధీయో, మల్లికార్జున ఖర్గేయో, సోనియా గాంధీయో, ఇంకోళ్ళు ఏ పార్టీ అయినా, ఏ లీడర్స్ అయినా వాళ్ళు ఎవరు ఈ వ్యవహారాలు చూడరు.
ఈ వ్యవహారాలు చూడడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థే ఉంటుంది, ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్స్ ఆడిట్ చేసుకుంటారు, హైర్ చేసుకుంటారు, చార్టెడ్ అకౌంటెంట్స్ని హైర్ చేసుకుంటారు. ఆల్ దిస్ ఈజ్ ఏ సెటప్ ఇన్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సో ఖచ్చితంగా వాళ్ళు ఇన్ టైంలో ఫైల్ చేయాల్సింది, దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్. వీళ్ళకి కనుక ఎక్సెప్షన్ ఇస్తే ఇట్ మస్ట్ బి ఎక్స్ప్లెయినెడ్ టు ఎవ్రీ వన్. సో లెట్ ది కాంగ్రెస్ కమ్ విత్ ఆల్ డీటెయిల్స్. ఎస్, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ టైంలో ఫైల్ చేయలేదు, ఆర్ ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కన్సిడర్ చేయలేదు, ఈ విషయాలు ఏమైనా వాళ్ళు మాట్లాడితే ఇట్ విల్ బి ఏ గుడ్ ఎక్స్ప్లెయినర్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ టు కన్విన్స్ ది పబ్లిక్. ఇఫ్ నాట్, మా ఇష్టం వచ్చిన మేము చేస్తామని కనుక వీళ్ళంటే అది అందరికీ వర్తిస్తుంది. అవధానం.